ఇదిగో నేను సమర్పకురాలి, ముందు నన్ను సాటిస్ఫై చెయ్యి. రామాయణ గారికి ఇద్దామని ఒక కథ రాశాను, అది మీకు ఇచ్చేస్తాను. సరే చెప్పు. ఓపెన్ చేస్తే కరెక్ట్గా షూటింగ్ మొదలవటానికి ముందు డ్రెస్ రిహార్సల్ లాగా నాయుడు గారి రూమ్లోనే చేస్తున్నాడు. చేస్తా అంటే గవిక్కిని ఆ స్విమ్మింగ్ది వేసుకుని వచ్చేసింది. ఇదేంటమ్మా నువ్వు ఇక్కడ ఇది వేయకూడదంటే, అయితే నేను నైట్ వేసుకొస్తాను. కామేశ్వరి కంట్రోల్. ప్లీజ్ అంటే తనకి ఒక శ్రీదేవి లాగా గ్లామరస్ హీరోయిన్ అవ్వాలని కోరికండి. అయితే నేను సమర్పించేసుకుంటాను. ఓకే అన్నానమ్మా, ఇది చాలా సానుభూతి ఉన్నటువంటి క్యారెక్టర్, ఇది ఈ క్యారెక్టర్లో నువ్వు ఇలాంటి డ్రెస్సులు వేయకూడదమ్మా అన్న. ఏంటో సమర్పించుకుందామంటే నా ఆశ తీరేటట్టే లేదు. కళ్ళం నీళ్లు పెట్టుకుందండి బాబు. కాదు అని అంటే నేను అన్నా, కాదమ్మా నా మాట విను, నువ్వు చదువుకున్న అమ్మాయివి, పొరపాటున ఇప్పుడు ఆల్రెడీ అప్పుడు తపస్సు ఆడలేదండి, తపస్సు ఆడలేదు, మళ్ళీ ఇది కూడా రేపు ఆడలేదు అనుకో, ఈ సినిమా ఎట్లా ఉంటుందో మాకు తెలీదు, మళ్ళీ నువ్వు వెళ్ళి చదువుకోవాలంటే అంటే ఆ శ్రీలత లేదు, ఇది రోజా. నాకు తెలిసే నువ్వు చాలా పెద్ద ముదురు అని.